హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ ద సిరీస్ ఆఫ్ టెర్రస్ గార్డెనింగ్. మనం టెర్రస్ గార్డెనింగ్ అనగానే చాలా మందికి ఏంటి అంటే మొక్కల్ని ఏ విధమైనటువంటి మొక్కల్ని పెంచాలి, అదే విధంగా వాటికి అయ్యే ఖర్చు ఎంత అని మనం ఆలోచిస్తుంటాం. ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్స్లలో కూరగాయల్ని కొనాలి అని అంటే చాలా వరకు ఖర్చు అవుతూ ఉంది. మళ్ళీ అందులో రసాయనాలతో పండించినటువంటి కూరగాయల్ని తినాలంటే మన ఆరోగ్యానికి చాలా హానికరం అని చెప్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో మనం టెర్రస్ గార్డెనింగ్లో మన ఇంటికి కావాల్సినటువంటి కూరగాయలని ఆరోగ్యవంతంగా, అది కూడా ఆర్గానిక్గా పెంచుకోవచ్చు. అది ఎలానో అదే విధంగా వాటి వల్ల మనం ఏదైతే ఇన్ఆర్గానిక్ కూరగాయలు తింటున్నామో దానికి కాకుండా ఈ ఆర్గానిక్ కూరగాయలు తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. సో వీటన్నిటిని కూడా మనం ఎలా పెంచుకోవచ్చు, అదే విధంగా ముఖ్యంగా బిల్డింగ్ అనేది ఖరాబ్ అవ్వకుండా మనకి మొక్కల్ని కూడా ఆర్గనైజ్డ్గా ఎలా పెంచుకోవాలన్న విషయాలన్నిటి గురించి కూడా చెప్పడానికి ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ రవిచంద్ర కుమార్ గారు ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం, పదండి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఈ గ్రో రైట్ ఫౌండర్ అయినటువంటి డాక్టర్ రవిచంద్ర కుమార్ గారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సో సార్, మీ గార్డెన్ చూసిన తర్వాత అంటే లైక్ అన్ని గార్డెన్స్తో పోలిస్తే ఈ గార్డెన్ కొంచెం విభిన్నంగా ఉంది. సో ఈ గార్డెన్ని మీరు ఇలా ఆర్గనైజ్ చేసుకోవడానికి గల రీజన్స్, అసలు ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అని చెప్పి మీకు అసలు ఈ థాట్ ఎలా వచ్చింది? ఈ గార్డెన్ పెట్టుకోవడానికి ముఖ్య కారణం న్యాచురల్గా కాయగూరలు పండించుకొని తినడం కోసమని నేను పెట్టించుకున్నాను. అది ఎందుకంటే నా ఆరోగ్యం కోసం. నాకు హై థైరాయిడ్ ఉండేది, హై షుగర్ ఉండేది, ఓవర్ వెయిట్ ఉండేవాడిని. దీనివల్ల నాకు చాలా ప్రాబ్లం ఫేస్ చేసేవాడిని. నేను బ్యాంకులో పనిచేసినప్పుడు చాలా విపరీతంగా బాధపడేవాడిని. డ్రౌజినెస్ ఉండేది, నిద్ర పట్టేసేది, 24 గంటలు నాకు నిద్రే పోతుండేవాడిని. ఈ సమస్య నుంచి నేను ఎలా పడాలి అంటే, నాకు ఒక ఫారినర్ ఫెడ్రిక్ డిసోజా అనే అటువంటి ఆయన నాకు బెంగళూరులో కలిసినప్పుడు, మీరు తినే సహజమైనటువంటి కూరగాయల వల్ల ఇటువంటి రసాయనిక ఎరువులు మీ శరీరంలోకి వెళ్ళటం వల్ల ఇటువంటి జబ్బులు వస్తున్నాయి అని చెప్పడం జరిగింది. దాంతో నేను ఇక్కడ ఉన్నటువంటి నాకు కింద స్థలం లేకపోవటం వల్ల, స్థలాభావం వల్ల నేను టెర్రస్ మీద ఈ కూరగాయలు ఎలా పండించుకోవాలని నేను ఒక 6 నెలలు త్రూఅవుట్ భారతదేశం అంతా తిరిగాను. అప్పటికి 25-30 సంవత్సరాల నుంచి టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూశాను. కానీ ఎక్కడా కూడా సిస్టమేటికల్గా ఒక ఆర్గనైజ్డ్గా ఎటువంటి మన బిల్డింగ్ సీపేజ్ ప్రాబ్లం లేకుండా, బిల్డింగ్కి నష్టం లేకుండా, అలాగే వాటర్ ప్రాబ్లం లేకుండా ఎలా చేయాలనే సిస్టమ్ నాకు ఎక్కడా నచ్చలేదండి. నేను మొత్తం వాళ్ళందరూ కూడా మార్కెట్లో దొరికే రకరకాల పాట్స్ తీసుకొచ్చి వాళ్ళు పెట్టారు. సిమెంట్ కుండీలు పెట్టారు, ఫైబర్ టబ్స్ పెట్టారు, రకరకాల అవన్నిటికీ కింద హోల్స్ ఉండటం వల్ల అవన్నీ కూడా వాటర్ టెర్రస్ మీద పడి ఆఫ్టర్ 5 years తర్వాత సీలింగ్కి సీపేజ్ ప్రాబ్లం వస్తుంది. మనం కష్టపడి రూపాయి కూడబెట్టి కట్టిన ఇల్లు సీపేజ్ ప్రాబ్లం వచ్చిందంటే అది భయంకరమైన విషయం. అలాగే నీరు కూడా దానికి ఎక్కువ ఉపయోగించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలని నేను తిరుగుతూ ఉన్న సమయంలో ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆ ఫంక్షన్లో పెరుగు బకెట్తో పెరుగు వడ్డించడం చూశాను. ఆ పెరుగు బకెట్ని తీసుకొచ్చి అందులో పెడితే బాగుంటుంది, అందులో లాక్టోబాసిలస్ బ్యాక్టీరియా ఉంటుంది, కడగనవసరం కూడా లేదని చెప్పేసి ఆ ఫంక్షన్ హాల్ నుంచి ఒక 100 బకెట్లు అప్పట్లో తీసుకొచ్చి వాటికి సైడ్లో ఒక హోల్ పెట్టి అక్కడి నుంచి నా ప్రయోగాలన్నీ చేసుకుంటూ వస్తే అప్పుడు ఒక దాదాపుగా 3 సంవత్సరాల అప్ అండ్ డౌన్స్, సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ తర్వాత ఒక సిస్టమేటికల్గా కంటిన్యూస్గా ఫర్ ఎవర్ మన బిల్డింగ్కి నష్టం లేకుండా అతి తక్కువ వాటర్ తోటి ఎటువంటి రసాయనిక ఎరువులు వేయవలసిన అవసరం లేకుండా మన పూర్వీకులు వ్యవసాయ విధానం ఒకప్పుడు ఏదైతే ఉందో ఆ వ్యవసాయ విధానాన్ని ఇక్కడ రూఫ్ టాప్ గార్డెన్ విత్ ఫిష్ కల్చర్ అని చెప్పేసి బిల్డింగ్ మీద ఈ విధమైన సెటప్తో డ్రిప్ అండ్ డ్రైనేజ్ సిస్టంతో పెట్టడం జరిగింది. ఇది పెట్టిన కానించి నాకు విపరీతమైనటువంటి ఫ్రూటింగ్ రావటం, గార్డెన్ చాలా అందంగా ఉండటం, అప్పటి నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఇందులో వేసిన మీడియా ఏదైతే ఉందో అది కూడా లైట్ మీడియా వేసాను. ఇది మిద్దె తోట కాదండి, మిద్దె సంత. సో సార్, ఇప్పుడు మీరు అన్నారు లైక్ మిద్దె తోట పెట్టాలి అని ఆలోచించే ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ థాట్ ఏంటి అని అంటే, అసలు మేము ఈ తోట పెట్టినప్పుడు ఈ మొక్కల్ని మేము ఏ విధంగా పెంచాలి, అదేవిధంగా ఎలాంటి మొక్కలు వేయాలి అన్న ఆలోచన కూడా ఉంటుంది. సో అలాంటి వారి కోసం మీరేం చెప్తారు? సహజంగా నేను కూడా మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానంగా నేను అలాగే ఆలోచించాను. ఈ తోట ఇంత ఖర్చు పెట్టకుండా
అతి తక్కువ ఫ్రీగా ఎలా పెట్టాలి అనే ఆలోచనతో వెళ్ళటం వల్ల, ఫ్రీగా పెట్టడం వల్ల మనకి అప్పుడు సబ్సిడీ గవర్నమెంట్ వారు 50% సబ్సిడీతో సిల్ఫోలిన్ కవర్స్ ఇచ్చేవారు. అవి రూఫ్ టాప్ గార్డెన్కి పనికిరావు. అలాగే మార్కెట్లో దొరికి ఎటువంటి సౌకర్యమైంది కూడా పనికిరాదు. ఇక్కడ పెట్టాలంటే కొంత ఖర్చు అవుతుంది. ఈ సిస్టమ్ పెట్టాలంటే దాదాపుగా కొంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే, కానీ 20-25 సంవత్సరాలు ఉంటుంది ఈ సిస్టమ్. ఇది 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 అది నేను పెద్ద ఖర్చు అని అనుకోను. హైదరాబాద్ లాంటి పట్టణాల్లో ఇది నథింగ్. అయితే ఆలోచన విధానంలో మార్పు రావాలి. మనమంతా మార్కెట్లో దొరికే ఏదో పాటను తీసుకొచ్చి టెర్రస్ మీద పెట్టడం, దానివల్ల మనం తర్వాత ఇబ్బంది పడటం, ఇవన్నీ చేసే కంటే ముందు మీరు చేసే అన్ని పనులు నేను చేశాను. నేను రీసెర్చ్లో భాగంగా అన్నీ చేశాను కాబట్టి ఫైనల్గా ఇది బాగా మనకు రిజల్ట్ ఇచ్చింది కాబట్టి కొంత ఖర్చుతో కూడుకున్నది అయినప్పటికీ ఈ విధంగా కనుక మనం పెట్టుకున్నట్టయితే 365 డేస్ న్యాచురల్ పంట, మన కంటి ముందు పండే పంట, ఎటువంటి విషరసాయనాలు లేని పంట ఇక్కడ మించి ఎక్కడా దొరకదండి. సో సార్ ఇప్పుడు ఈ మీరు ఏదైతే గార్డెనింగ్ పెట్టుకున్నారో సో దాని గురించి మాకు ఒకసారి చెప్తారా? అంటే లైక్ మీరు ఇందాక అన్నారు వాటర్ అనేది ఫ్లోర్ పైన పడింది అని అంటే బిల్డింగ్ ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది. దాని గురించి కూడా అందరూ భయపడుతూ ఉంటారు. మెయిన్ రీజన్ గార్డెనింగ్ని వదిలేయడానికి కూడా అదే ఉంటుంది. సో ఆ వాటర్ అనేది కింద పడకుండా మీరు డ్రిప్ అండ్ డ్రైన్ సిస్టమ్ యూజ్ చేస్తున్నా అన్నారు. సో దాని గురించి మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అవునండి. ఈ విధానం ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ సెట్ చేసుకోవాలి. ఇంత ఖర్చు అవసరమా, మార్కెట్లో దొరికే 5-10 రూపాయలు కూరగాయలు దొరుకుతాయి కదా అని అనే బదులు అందులో మనకు విషరసాయనాలతో కూడిన కూరగాయలు మనం తినటం వల్ల మనకు జబ్బులు వస్తున్నాయి. మనకి ఈ విధంగా పెట్టుకుంటే ఫ్యామిలీకి ఇది హెల్త్ కార్డు. ఈ హెల్త్ కార్డు ఒకసారి మనం ఇన్స్టాల్ చేసుకుంటే 20-25 ఏళ్ళు వస్తుంది. ఫ్రెష్ కూరగాయలు తినొచ్చు, ఎటువంటి జబ్బులు రావు, రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది దీంట్లో. మీరు అన్న విధంగా ఏదైతే ఎట్లా పెట్టుకున్నారో ఎలా చేశారంటే ఈ డ్రిప్ అండ్ డ్రైన్ విధానంలో నేను 3-4 సంవత్సరాలు రీసెర్చ్ చేసి పెట్టాను ఇందులో. తర్వాత వీటికి కావాల్సిన కంటిన్యూస్ మెన్యూర్ కావాల్సి వస్తే అప్పుడు ఫిష్ యాడ్ చేశాను. ఫిష్ వాటర్ వీటికి ఇవ్వటం వల్ల 365 డేస్ ఎటువంటి పోషక పదార్థాలు లోపల లేకుండా నిరంతరము మనం చేలో కాసే దానికంటే ఎక్కువ కాయలు ఇందులో పండించవచ్చండి. అయితే ఇందులో కొన్ని పాటింగ్ మిక్స్ ఈ బకెట్లో ఏర్పాటు చేసుకుంటాం. వీటికి కావాల్సిన స్టాండ్స్, ఈ ఏర్పాట్లన్నీ కూడా సిస్టమేటికల్గా తెలుసుకొని చేస్తే, అనుభవం ఉండి చేస్తే ఒకసారి ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఇది మనకి ఎటువంటి బయటకు వెళ్ళి కూరగాయలు కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. ఇందులో మేము ఒకవైపు చేపలు తింటాము, ఇవన్నీ తింటాము, ఆకుకూరలు తింటాం, ఎక్కువ పండుతుంది, ఇవన్నీ పంచుతాం. మేము తినే కంటే ఎక్కువ పంచుతాం. ఒక చిన్న ప్రదేశం ఇది, ఒక 1200 అడుగుల ప్రదేశం ఇది. ఈ 1200 అడుగులలో అన్ని రకాలు చూస్తున్నాం కదమ్మా. ఇక్కడ ఏమేమి ఉన్నాయి మీరే చెప్పండి, ఏమేమి కనపడుతున్నాయి మీరే చెప్పండి. ఇక్కడ బీర, సొర, కాకర, మళ్ళా ఏది దోస, కీర, మళ్ళా దొండ, ఇవి పాదులు. ఈ టమాటో, బ్రింజాల్లో 4 రకాలు, టమాటోలో ఒక 4 రకాలు, మిర్చిలో ఒక 3 రకాలు, బజ్జీ మిర్చి కూడా ఉంది, మీకు బజ్జీ వేసి కూడా పెట్టచ్చు. ఇప్పుడు నేను ఎంత దీనివల్ల ఎంత సౌకర్యం ఉంటుందంటే, చుట్టాలు వచ్చారు, బజ్జీ కావాలంటే 2 మిరపకాయలు కోసుకుని బజ్జీ చేసుకోవచ్చు. లేదు నేను చేపలు తింటా అంటే 2 చేపలు పట్టుకొని పెట్టవచ్చు. ఇది పూర్వము మన కుటుంబాలు భారతీయ సంతతి సంపద సృష్టి ఈ విధంగా చేసేవారు. ప్రతి ఇంట్లో పశువులు ఉండేవి, పాలు కొరత ఉండేది కాదు. ప్రతి ఇంట్లో కోళ్ళు ఉండేవి, కోడిగుడ్లు మాంసం కొరత ఉండేది కాదు, తినేవారికి నేను చెప్తున్నాను. అలాగే చేపలు, ఇదంతా కూడా పూర్వ వ్యవసాయ విధానం. ఇది మనం పండించుకుని మన ఆహారంలో విషం వేసుకోకుండా మనం తింటే అదే మహద్భాగ్యం. సో సార్ ఇప్పుడు మీరు అన్నారు లైక్ ఇక్కడ మొక్కలకి ఫిష్ ట్యాంక్ నుంచి వాటర్ అనేది సప్లై అవుతుంది అని. సో అసలు ఈ ఫిష్ ట్యాంక్ పెట్టాలి అన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఎందుకంటే సాధారణంగా మనం పెంచుకునే మొక్కలకి ఈవినింగ్ టైమ్స్ మనకి టైం ఉన్నప్పుడు వాటరింగ్ చేస్తూ ఉంటాం. సో ఈ ఫిష్ ట్యాంక్లో ఉన్నటువంటి వాటర్ వీటికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? చక్కటి క్వశ్చన్ అమ్మ ఇది. ఫిష్ ట్యాంక్ అవసరం ఏంటి అంటే, ప్రకృతిలో ఈ ప్రకృతి ఒకదాని మీద ఒకటి లింకప్ అయి ఉంది. చేపల నీరు మొక్కలకు అవసరం, పోషక పదార్థాలు ఇందాక చెప్పాను, అన్ని పోషక పదార్థాలు చేపల నీరులో వస్తాయి. ఈ చేపల నీరు లేకపోతే మనం ఏం చేయాలి, వీటికి ఎరువులు కింద ఇచ్చుకోవాలి, రసాయనిక ఎరువులు ఇవ్వాలి. అవి వేస్తే బాగా వచ్చి బాగా ఇది పురుగులు వస్తాయి, క్రిమి సంహార మందులు కొట్టాలి. ఈ 2 మనం తింటాం, మనం పేషెంట్లు అవుతున్నాం. ఎలా అవుతున్నామంటే
గ్రీన్ రివల్యూషన్ రాకముందు భారతదేశంలో డాక్టర్లు చాలా తక్కువ, పేషెంట్లు అసలే లేరు. ఆఫ్టర్ గ్రీన్ రివల్యూషన్ యాజ్ ఆఫ్ నౌ, ఒకప్పుడు డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ప్రభుత్వ హాస్పిటల్ అనే బోర్డు ఉండేది, డాక్టర్ ఉండేవాడు కాదు, పేషెంట్ ఉండేవాడు కదా. అక్కడ ఈ రోజున చూస్తే విలేజ్ లెవెల్లో ప్రతి స్ట్రీట్లో ఆర్ఎంపీనో పిఎంపీనో ఇంకో ఎంపీనో ఎవరో ఒకరు డాక్టర్లు ఉంటారు, ఫుల్ ఆఫ్ పేషెంట్స్ తోటి. ఈ 75 ఇయర్స్లో ఇంతమంది పేషెంట్స్ పెరగడానికి కారణం ఏంటంటే బికాజ్ ఆఫ్ ద గ్రీన్ రివల్యూషన్. ఈ విష రసాయనాలు మనం తినటం వల్ల మన శరీరం సర్వనాశనం అయిపోయింది, పంచభూతాలు నాశనం అయిపోయినాయి, సమస్తం అంతా నాశనం అయిపోయింది. ఈ విష రసాయనాలన్నీ కూడా ఈరోజు మనం తీయలేని పరిస్థితికి వచ్చాం. వీటిని నిజంగా ఈ విష రసాయనాలు లేకుండా మనం పండించుకోవాలంటే ఒకటి మన కంటి ముందు విష రసాయనాలు లేని పంటను పండించుకుంటాం. పూర్వం వ్యవసాయ విధానం లేదా? పూర్వం పండించుకోలేదా రైతులు? పూర్వం ఎలా పండించారు మన పెద్దలు? ఈ చేపల నీళ్లు, తటాకాలు, నదులు, కాలువలు, బావులు ఉండే, అందులలో చేపలు, రకరకాల జీవులు, కొన్ని వేల రకాల క్రిములు ఉండే, వాటి ఎక్స్క్రీట్ అంతా కూడా శాలకి పారించేవారు. మన ఇళ్లలో ఉన్న పశువుల పెంట తీసుకెళ్ళి వేసేవారు. అప్పుడు పంట తక్కువగా వచ్చేది, కానీ వాల్యూమ్లో వాటి యొక్క శక్తిలో గొప్ప శక్తి ఉండేది, చాలా గొప్ప శక్తి ఉండేది. అలాంటి శక్తి ఈరోజు లేదు మనకి. ఈ విషరసాయనాల ఆహారం తినటం వల్ల మన పూర్వీకుడు ఎవరైతే ఉన్నారో, మన పూర్వీకులు 200-250 కేజీలు నెత్తిమే పెడితే 10 కిలోమీటర్లు వెళ్ళేవారు. ఇప్పుడు 20 కిలోలు మీరు లేపలేని పరిస్థితికి వచ్చారు. అంటే శక్తిహీనత జరుగుతుంది. ఇది మనకు దీన్ని కొలవడానికి పెద్ద పెద్ద సైంటిస్టులు అవసరంలా, మిషన్లు అవసరంలా, మనకు తెలిసిపోతుంది. ఎందుకు ఇలా జరిగిందంటే విష రసాయనాల వల్ల. ఇవి లేకుండా ఈ రోజున మనకు పంటలు రావాలంటే రావు, ఎందుకంటే అలవాటు పడిపోయారు రైతులు. వీటిని మళ్ళా మనమే ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళు వ్యవసాయ విధానాన్ని ఈ విధంగా మళ్ళీ స్టార్ట్ చేసి న్యాచురల్ పద్ధతిలో వ్యవసాయాన్ని స్టార్ట్ చేసి తిన్నట్టయితే మళ్ళీ పూర్తి ఆరోగ్యం, పూర్తి శక్తి మనకు వస్తుంది, ఎంతో జ్ఞానం వస్తుంది పిల్లలకి. మనం మిద్దె తోటలో కూరగాయలతో పాటు పూల మొక్కల్ని కూడా పెంచుకోవాలని చాలా మందికి ఉంటుంది. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాం ఈ ఫ్లవర్ టవర్. అసలు దీన్ని ఇంత అందంగా ఎలా గ్రో చేయగలిగారో, అదే విధంగా దీన్ని ఈ ఫార్మాట్ లో గ్రో చేయడానికి ఎలాంటి స్టెప్స్ తీసుకున్నారన్న విషయం కూడా వారిని అడిగే తెలుసుకుందాం పదండి. సో సార్, అంటే లైక్ మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం పెరుగు బకెట్లో కానీ లేకపోతే పాట్స్లలో కూడా మనం కూరగాయల మొక్కలు పెంచుకోవచ్చని. కానీ ఇక్కడ విభిన్నంగా కనిపిస్తున్నటువంటి ఈ ఫ్లవర్ టవర్ ఏదైతే ఉందో, దీన్ని అసలు ఇలా గ్రో చేయాలని మీకు ఎందుకు అనిపించింది? అసలు మీ ఇన్స్పిరేషన్ ఏంటి చెప్తారా? నేను మొట్టమొదటి నుంచి కూరగాయలు, కాయగూరలు వాటికే నేను ప్రిఫరెన్స్ ఇచ్చాను. చాలామంది మిత్రులు మాకు పూలు అంటే కూడా చాలా ఇష్టం అన్నప్పుడు అదే పెరుగు బకెట్లో ఈ ఫ్లవర్ గార్డెన్ కూడా, ఈ పూల గార్డెన్ అంటే పూల దండ అనాలి దీన్ని. ఇది ఇంకొక 20-10 రోజులకు మీరు వస్తే మొత్తం పువ్వులే ఉంటాయి. ఇది గ్రీన్ కనపడదు, లోపల ఉన్నది ఏది కనపడదు. బయట నుంచి చూస్తే పువ్వులు అల్లినట్టు, పువ్వులు ఒక మాల కింద, ఒక దండ కింద అల్లినట్టు ఒక టవర్ ఇది. ఇలా టవర్లు పెడితే దీన్ని మంచి చూసారు. ఇందులో అక్కడున్న కలర్ అది పర్పుల్ కలర్, వైట్ కలర్, రకరకాల కలర్ చూసారు. ఇవన్నీ డిఫరెంట్ అక్కడోటి పెట్టడం వల్ల మనోరంజకమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి, పైకి రాగానే ఆనందం కలుగుతుంది. ఈ ఆనందంలో నేను కూడా వీటిని అనుభవిస్తున్నాను. గతం నుంచి ఇవి ఇలా పెట్టుకోవచ్చు అని చెప్పేసి అన్నాను. ఇవి సీజనల్గా మాత్రమే ఈ టవర్స్ పనికొస్తాయి. మీకు శాశ్వతంగా లీఫీ వెజిటబుల్స్ కోసం ఈ టవర్స్ను వాడుకోవాలి. ఇది 365 డేస్ మనం ఇందులో వేసిన ఏదైతే మెన్యూర్ ఉందో ఇందులోనే వర్మి కంపోస్ట్ తయారవుతుంది. అన్ని రకాల ఆకుకూరలు ఇందులో బాగా వస్తాయి. ఇందులో పైన కూడా కొన్ని రకాల పూల మొక్కలు పెట్టుకోవచ్చు. ఈ టవర్ అనేది శాశ్వతంగా ఉంటుంది. ఇది ఓన్లీ మనం ఇలాంటి ఫ్లవర్ గార్డెన్స్ వింటర్లో పెట్టుకోవాలి, తర్వాత ఇవి పనికిరావు. ఇవి వింటర్లో పెట్టుకుంటే మీకు వింటర్లో బాగా ఫ్లవర్స్ వస్తాయి. ఇందులో బంతి పెట్టుకోండి, బంతి పూలు వస్తాయి. చామంతి పెట్టుకోండి, ఇలాగా అన్ని చామంతులు వస్తాయి. చామంతుల్లో ఒక 20-30 రకాలు ఉన్నాయి, బంతిలో ఒక 40 రకాలు ఉన్నాయి. ఇలాగ అనేక రకాలు ఫ్లవర్స్ పెట్టుకున్నట్టయితే అద్భుతంగా మీకు అసలు మనోరంజకంగా ఎలా ఉందో మీరే చెప్పండి. ఎలా ఉంది చూసారా? ముఖ్యంగా ఆడపిల్లలకి ఇలా ఫ్లవర్స్ మీద ఉంటుంది వాళ్ళ దృష్టి, కాబట్టి ఇట్లా తయారు చేసి పెట్టుకోవచ్చు. సో సార్, కొంతమంది ఏంటి అంటే గార్డెన్ అంటే లైక్ టెర్రస్ గార్డెన్ పెంచుకోవడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంటారు, కానీ ఏంటి అంటే సమస్య వాళ్ళ దగ్గర ఎక్కువ స్పేస్ లేదని అంటారు. సో అలాంటి వాళ్ళకి మొక్కలు అంటే లైక్ కూరగాయల మొక్కలు కానీ ఇతర మొక్కలు కానీ ఎలా పెంచుకోవచ్చు అన్నదాన్ని మీరు చెప్తారా?
ఖచ్చితంగానమ్మా. కొంతమందికి ఏంటంటే 300-400 అడుగుల స్థలమే ఉంటుంది. అట్లాంటి వాళ్ళు ఇట్లా ఈ విధంగా పీవీసీ పైపులతోటి ఇలా పందిరేసుకొని ఇలాగా తీగ జాతికి సంబంధించి చిన్న ప్రదేశంలో పండించుకునే అవకాశం ఉంది. అలాగే మినీ కిట్ అని ఉంటుంది, దాదాపుగా ఒక 30 బకెట్లతోటి ఇట్లాంటివి ఒక 4-5 ఉంటాయి. ఇలాంటిది ఒక టవర్ గార్డెన్ ఒకటి ఉంటుంది. ఇలా మినీ కిట్ కింద పెట్టుకుంటే వాళ్ళకి ఒక మాదిరిగా కొన్ని రకాలు అన్నీ రావు, కానీ కొన్ని అయితే వస్తాయి ఆ స్పేస్కి తగ్గట్టు. యద్భావం తద్భవతి. అక్కడ ప్లేస్ కనుక మీకు ఎంత పెద్దగా ఉంటే అంత బాగా చేసుకోవచ్చు అండి. మినిమం 1000 అడుగులు ఉంటే అన్నీ పండుతాయి. మీకు 200, 300, 400, 500 అడుగులు ఉన్నప్పుడు చిన్న చిన్న మినీ కిట్స్ కింద కూడా ఏర్పాటు చేస్తున్నాము. వాటిని మీరు తీసుకొని పెట్టుకున్నట్టయితే అందులో మీకు కొన్ని రకాలైతే చక్కగా పండించుకోవచ్చు, నిరంతరం వస్తాయి. గుడ్డిలో మెల్ల అన్నమాట అది. మనం ఇప్పటి వరకు చూసినటువంటి గార్డెన్స్లలో ఎక్కువ శాతంగా ఇలాంటి పాదులు ఏవైతే తీగ జాతికి చెందినటువంటి మొక్కలు ఉన్నాయో ఆ మొక్కలకి ఎక్కువ శాతం వరకు కూడా ఫ్రూటింగ్ అనేది రాదు అని చెప్పేసి చాలా మంది కూడా బాధపడుతూ ఉంటారు. కానీ మనం ఇక్కడ ఉన్నటువంటి గార్డెన్ లో చూసుకుంటే ఈ పాదులను కూడా చూడొచ్చు. మనం చాలా వరకు కూడా ఇవన్నీ కూడా ఆరోగ్యకరంగా, అదే విధంగా మనకి చిన్న చిన్న పిందెలతో సహా పెద్దగైనటువంటి కాయల వరకు కూడా కనిపిస్తున్నాయి. అసలు వీటిని పెంచడానికి వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏంటి, అసలు ఈ ఇంత ఆరోగ్యంగా ఎలా పెంచగలిగారు అన్నది కూడా వారిని అడిగే తెలుసుకుందాం. సో సార్, అంటే జనరల్ గా నేను ఇప్పటి వరకు చూసినటువంటి టెర్రస్ గార్డెన్స్ లలో ఎక్కువ శాతంగా మనకి కూరగాయలు ఏవైతే కింద అక్కడ పెరుగుతాయో వాటిని పెంచడం చూశాను. కానీ ఇలాంటి పాదులు ఏదైతే తీగ జాతికి చెందినటువంటి ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఎక్కువ శాతంగా ఫ్రూటింగ్ రావట్లేదని కూడా చెప్తూ ఉండేవారు. సో మీరు మాత్రం ఇక్కడ చూస్తే ఎక్కువ శాతం ఫ్రూటింగ్ ఉంది, మొక్కలు కూడా ఆరోగ్యంగా ఉన్నాయి. సో వీటిని పెంచడానికి వెనక మీరు ఉపయోగించినటువంటి ట్రిక్స్ ఏంటి మాకు చెప్తారా? సర్వసాధారణంగా అందరూ ఇలాంటి బకెట్లలో చిన్న చిన్న కుండీలలో పాదులు పెడతారు. పాదు వేరు ఏదైతే ఉందో అది పైనుంచి ఇలా స్ప్రెడ్ అవుతుంది పైన. ఈ యొక్క కూరగాయ మొక్క వేరు తెల్లగా వెళ్తుంది. అన్ని కూరగాయల మనం తినే కూరగాయ మొక్కల వేర్లు 6 అంగుళాలు మాత్రమే ఉంటుంది. ఈ 6 అంగుళాలు ఇవి స్ట్రైట్గా వెళ్తాయి. ఏవి? వంగ, టమాటా, మిర్చి, ఈ బెండ ఇవన్నీ స్ట్రైట్గా వెళ్తాయి. బెండ వేరు కొంచెం ఎక్కువగా ఉంటుంది. బెండ ఇది 12 అడుగుల వరకు వెళ్తుంది. ఈ టమాటా కూడా 12 అడుగుల వరకు పైకి ఎదుగుతుంది కొన్ని వెరైటీలు. అలాగే ఇవి ఇంత చక్కగా ఫ్రూటింగ్ నిరంతరం రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ చూసే కదమ్మా ఈ టబ్స్, ఈ టబ్ ఉంది కదా, ఏదైతే ఈ టబ్ ఉందో ఇక్కడ చూసే కదమ్మా, ఇది 3 అడుగుల పొడుగుంది, 1.5 అడుగుల వెడల్పు ఉంది. హైట్ మట్టి ఎక్కువ లోతు ఉండాల్సిన అవసరం లేదు. ఈ వేర్లు పైన పాకుతాయి. ఈ వేర్లు అనేవి చూసావు ఈ పైన పాకుతాయి. ఇందులో మనం 4 భాగాలు చేసుకుని ఒక భాగంలో ఒక సైడ్ పారాపిట్ వాళ్ళంతా మనం తీగ జాతి మొక్కలు పెడతాం. యువతల మనం ఇక్కడ చూసారా కొత్తిమీర వచ్చింది, తోటకూర వచ్చింది, ఇక్కడ అనేక రకాలు ఆకుకూరలు యువతల. ఈ స్థలంలో దుంపలు, ఉల్లి, వెల్లుల్లి, అలాగే మనం ఆలుగడ్డ ఇలాంటి దుంపలు కూడా ఇందులో కూడా పెంచుకోవచ్చు. పసుపు పెంచుకోవచ్చు, అల్లం పెంచుకోవచ్చు. ఇలాంటివన్నీ యువతల పెంచుకునే అవకాశం ఉంది. తీగ పాదులను ఎప్పుడు కూడా టెర్రస్ గార్డెన్లో ఇట్లాగ మాత్రమే పాకించాలి, ఇలా పైకి పాకించకూడదు. వీటన్నిటికీ ఎండ 8 గంటలు పడాలి. 8 అవర్స్ ఎండ పడితేనే చక్కటి ఫ్రూటింగ్ వస్తుంది. మనం ఇలా పాకించడం వల్ల గ్రీన్ ఒక క్లాత్ లాగా 4 సైడ్స్ గ్రీన్గా ఉండటం వల్ల గార్డెన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం కోసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. వీటి మీదకి పాకకుండా చూసుకోవాలి. ప్రధానంగా నువ్వు అడిగిన దానికి వెడల్పాటి పాత్రలో లోటు మనకి అడుగున్నర లోతున్నా చాలు. వెడల్పుగా ఉండే దాంట్లో వేసుకుంటే బాగా చాలా ఎవరికైనా ఇట్లా కాస్తాయి. ఇందులో మనం పాటింగ్ మిక్స్ వాళ్ళు మట్టి వేస్తారు, మట్టి వేయకూడదు. రూఫ్ టాప్ గార్డెన్లో మట్టి వేయటం వల్ల ఏమవుతుందంటే ఓవర్ వెయిట్ అవుతుంది. మట్టిలో పైన వాటర్ పోస్తే కిందకి వాటర్ వెళ్ళదు. అదొకటి. దాని అలా వాటర్ వెళ్ళకపోవటం వల్ల రూట్ రాటింగ్ వస్తుంది, హుజోరియం విల్ట్ అనేది వస్తుంది, అనేక విల్ట్స్ వస్తాయి. వేరుకుళ్ళు తెగుళ్ళు అంటాం దాని తెలుగులో. అవి రావటం వల్ల అవి చనిపోతాయి. మనం ఎంతసేపు వేరుకి ఆక్సిజన్ కావాలి. మనం నీరు పోసిన తర్వాత ఆ నీరు కిందకి వెళ్ళిపోయి పొడిగా ఉండటం వల్ల గాలి వెళ్తుంది. ఆ గాలిని అవి ఆక్సిజన్ పీల్చుకుంటాయి మొక్కలు. ఆకులు మనకు ఆక్సిజన్ ఇస్తాయి. వాటికి బతకడానికి ఆక్సిజన్ కావాలి కాబట్టి రూట్ నుంచి తీసుకుంటాయి. మనకేం చేస్తాయి? ఆకుల ద్వారా మనకు ఆక్సిజన్ ఇస్తాయి. ఇది ఇందులో ఉన్నటువంటి చిన్న ఏమనుకుంటే రహస్యం.
ఇదమ్మా నువ్వు అడిగిన దానికి ఇప్పుడు ఏంటంటే ఎంత చక్కగా కావాలంటే నువ్వు కూడా ఇలాంటివి 2 పెట్టుకో, చక్కగా వస్తాయి మీకు. చూసావు కదమ్మా, ఒక్కొక్కటి 1 కిలో ఏది బీరకాయ, సొరకాయ అయితే 4-5 అడుగులు వస్తాయి. కాకరకాయ ఇంత పెద్దది వస్తుంది, కాకరకాయ పొట్లకాయ 10 అడుగులు పొట్లకాయ వస్తాయి. ఇందులో వస్తాయి మీకు. ఇప్పుడు కొత్తగా పెట్టాం కాబట్టి అవన్నీ ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నాయి. అవన్నీ మీకు తినే దోసకాయ. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, మనం ఇప్పుడు ఈ టైంలో మనం పుచ్చకాయ, అలాగే మనం కొన్ని కర్బూజాకు సంబంధించిన తీగపాదులు పెట్టుకుంటే అవి చక్కగా కాస్తాయి. అవి ఇలాంటి వాటిలో పెట్టుకోవాలి. ఇలాంటి వాటిలో పెడితే కాయవు. బకెట్లలో పెట్టకూడదు, చిన్న వెడల్పాటి దాటిలో పెట్టుకోవాలి. అందరూ ఇలా పెట్టుకుంటే అందరికీ చాలా పుష్కలంగా కాస్తాయమ్మా. ఇందులో పాటింగ్ మిక్స్ ఏం వేస్తామంటే మేము లైట్ వెయిట్ మేడి వేస్తాము. ఇందులో 30% వర్మి కాంపోస్ట్ వేస్తాము, 30% కోకోపిట్ వేస్తాము, 30% కౌడంగ్ బాగా డ్రైడ్ కౌడంగ్ వేస్తాం, 10% నీమ్ కేక్ వేస్తాం. ఈ 100% మిక్స్ చేసుకొని ఇలా ఇందులో వేయటం వల్ల ఏమవుతుందంటే చెయ్యి ఎలా వెళ్ళిపోతుంది కిందకి. ఇక చూడమ్మా, నువ్వు చెయ్యి పెట్టు, సో ఈజీగా మనకి లోపలికి వెళ్ళిపోవచ్చు. నువ్వు ఇంకోటి ఏంటంటే అతి జాగ్రత్తగా ఈ కాయలు కోసేటప్పుడు మనం కత్తెరతో కోయాలి. అలా కాకుండా నువ్వు ఈ ఫ్రూట్ని ఇలా లాగితే మొక్క వచ్చేస్తుంది. అంటే లూజ్ సాయిల్ కాబట్టి మనకు మొక్క కూడా వచ్చేస్తుంది. ఇందులో మీరు ఇవేంటి అని అనట్లేదు, ఇది చూసారా, ఇవేంటివి పైన వేసాం, బొగ్గు వేసాం. ఈ మధ్య ఏంటంటే బయోచార్ అంటున్నారు. బొగ్గు వేయటం వల్ల బాగా కాస్తాయి. పూర్వం మనం ఏం చేసేవాళ్ళం అంటే మన చేలల్లో వరి చేలు, పత్తి చేలు, ఇలాంటి చేలు ఉన్నప్పుడు ఆ చేలు పంటలు అయిపోయిన తర్వాత కుప్పలు అవి నూట్ చేసిన తర్వాత తగలబెట్టేవారు. ఆ తగలబెట్టిన బొగ్గు ఉన్నంతసేపు 3 పంట వచ్చేది, మామూలు దానికంటే కూడా. ఆ ఏరియాలో బాగా పంట వచ్చేది. ఇప్పుడు దాన్ని తీసుకొని బొగ్గు కూడా ఇందులో మిక్స్ చేయాలి, 50% బయోచార్ రైతులు వేయాలి, అది ఇది అని చెప్పేసి అన్నారు. పూర్వం మన వాళ్ళు చేసిందే. ఇప్పుడు అది మీకు ఎలాగనేది కూడా నేను చెప్తాను. ఇప్పుడు చూశారు కదా, ఇలా మనం ఈ విధంగా మనం క్రీపర్స్ పెట్టుకోవాలి. ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.